ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా దేవుని బిడ్డలమని చెప్తున్నామండి. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని బిడ్డ లేకపోతే దేవుని ఎరిగి ఉన్నానని చెప్తూ స్వార్థముతో పాపంలో బ్రతుకుతున్నామా? అందరూ అంగీకరిస్తారు. ఒక వ్యక్తితో నువ్వు టచ్లో ఉండాలంటే నీ పక్కనే నీ గదిలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా ఒక ఫోన్ తీసుకుని టచ్లో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ కొననీయ, విచ్ మీన్స్ టు స్టే ఇన్ కమ్యూనికేషన్ విత్ యూ, స్టే ఇన్ కనెక్ట్ విత్ యూ. అదే మాట చూస్తే ఇంటిమెసీ, నీకు దగ్గరగా అంటుకొని ప్రైవేట్, క్లోజ్, ఇంటిమేట్. అందరితో అన్ని చెప్తావేమో కానీ కొందరితో మాత్రమే కొన్ని చెప్తావు. అందరితో అన్ని విషయాలు మాట్లాడతావేమో కానీ ఒకరికో ఇద్దరికో మాత్రం కేవలం ఆ ప్రైవేట్ విషయాలు మాట్లాడతావు. చూసి అలాంటిది కొననీయ అన్న మాట. పరిశుద్ధాత్ముడు సహవాసం అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. శ్రమలు ఉంటాయి, ప్రతి క్రైస్తవుడికి శ్రమలు ఉంటాయి. అంగీకరిస్తారా? శ్రమలు ఉంటాయి, దీవెన ఉంటుంది. అనేక సార్లు శ్రమల్లోనే దీవెన, అనేక సార్లు శ్రమల్లోనే దీవెన, శ్రమల్లోనే ఆనందం, శ్రమల్లోనే సంతోషము. ఎందుకంటే ఈరోజు మనము శ్రమ వద్దు అన్న మాటలో ఉంటున్నాము. శ్రమ సహిస్తే ధన్యత, శ్రమను ఓర్చుకున్నవాడు జీవ కిరీటం. యు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బేర్ ద పెయిన్, బేర్ ద సఫరింగ్, పెయిన్ టాలరెన్స్ లెవెల్. అదే పరీక్ష అంటాం. కానీ ఇక్కడ తెలియజేయబడుతుంది పరిశుద్ధాత్ముడు తానులో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట, ఇదిగో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళే స్థలంలో, ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో ఈ పోరాటాలు ఉంటాయి. ఒక మనిషితో సహవాసం లేకుండా ఈ ముఖ్యమైన విషయాలు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. నీవు పలానా స్థలానికి వెళ్ళు, నీ దీవెన ఉంటుందని ఎవరైనా చెప్తారేమో కానీ ఎవరు నీకు వెళ్ళిపో, నీకు స్థలం దొరకతా నీకు కష్టాలే ఉంటాయని ఎవరంత ఈజీగా చెప్పరు. ఇట్ హ్యాస్ టు బి ఎ ఫ్రెండ్, ఇట్ హ్యాస్ టు బి సమ్వన్ క్లోజ్, సమ్వన్ ఇంటిమేట్. నీకు ఆ విషయాలు నిన్ను ధైర్యపరిచే రీతిగా, నిన్ను బలపరిచే రీతిగా, భయపెట్టే రీతిగా కాదు. అక్కడ పరిశుద్ధాత్ముడు భయపడతలే, ధైర్యాన్ని ఇస్తున్నాడు. శ్రమలు ఉంటాయి, గెట్ రెడీ ఫర్ ఇట్. ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ ఇన్ యూ, ఐ యామ్ లీడింగ్ యూ. ఈరోజు దేవుడు మనతో మన పక్షాన ఉన్నాడని నమ్ముతారా? దేవుడు మీతో మీ పక్షాన ఉన్నాడని నమ్ముతారా? ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన తోడు ఉన్నాడు అనేది మనం వినలేకపోతున్నాము. బికాస్ పరిస్థితులు చూస్తే శ్రమలుగా, పరిస్థితులు చూస్తే కష్టంగా ఉంది. దేవుడు నా తోడున్నాడా అన్న ప్రశ్న వస్తుంది. కానీ నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా నువ్వు కాపాడుకుంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? నీ లోపటే. నీ కష్టముల్లో పరిశుద్ధాత్ముడు ఎక్కడ పోతాడు? నీలోనే ఉంటాడు. నేను కష్టంలో నిన్ను పెడతాను, నేను పోతాను కాదు. ఎందుకంటే అక్కడ చెప్పినప్పుడు నువ్వు చెరసాల్లో ఉంటావు, నువ్వు బాధలో ఉంటావు, ఇవన్నీ నీ ముందుగా ఉన్నాయి. నేను నీతో ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తున్నాను. సో పరిశుద్ధాత్ముడు సహవాసము. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి అయితే, నీవు యేసు దేవుడు నమ్మిన వ్యక్తి అయితే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే యేసు దేవుడిని ఒప్పుకునేవాడు. అవునా కదా? బైబిల్ చెప్తలేదా లేదా? ఎవరైతే యేసు దేవుడిని ఒప్పుకుంటారో వారు పరిశుద్ధాత్మ ద్వారంగా మాట చెప్తున్నారంట, సొంతంగా కాదు. సో బట్ దెన్ ఐ యామ్ ఆస్కింగ్ యు, ఆ పరిశుద్ధాత్మతో సహవాసం సంబంధం కలిగి ఉన్నారా?